కాక్రోచ్ జనతా పార్టీ భారతదేశాన్ని ఒక కుదిపేసింది. నీట్ పరీక్ష రద్దుపై విద్యార్థులు చేసినటువంటి ఆందోళన ఫలించి భారత ప్రభుత్వమే దిగివచ్చే విధంగా విద్యార్థులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి వాళ్ళు విజయం సాధించడం జరిగింది. రేపటి భావి భారత పౌరులందరూ కూడా భారతదేశాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ఈ రాష్ట్ర రాజకీయాలన్నీ, దేశ రాజకీయాలన్నీ మలినం కాకుండా వారి ఆక్రోశాన్ని వెళ్ళగక్కి వారి భవిష్యత్తు కోసం పోరాటం చేసి ఈరోజు విజయం సాధించారు. విద్యార్థులు ఆకతాయిగా తిరగడమే కాదు, ఆకతాయి చేష్టలు చేయడమే కాదు, అవసరమైతే భారత రాజ్యాంగాన్ని ముందు పెట్టి భారత ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి సత్తా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున్న ప్రతి విద్యార్థినికి నమస్కారాలు తెలియపరుస్తూ, మరి ఇలాంటి విషయాల లోపల విద్యార్థులందరూ ముందుండి నిజమైన నిజాయితీ గల వ్యక్తులను ప్రోత్సహించి వారి హక్కుల సాధన కోసం వారు కూడా ముందుండి రేపు రాష్ట్ర దేశ భవిష్యత్తు ముందుండి విద్యార్థులందరూ కూడా నడిపించాలని చెప్పి, రాజకీయ వ్యవస్థ మేము ఏం చేసినా నడుస్తుంది, మేము ఎలా ప్రవర్తించినా నడుస్తుంది, మేము ఏ రాజకీయం చేసినా నడుస్తుంది అనే సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి విద్యార్థులందరూ కూడా ఒక గుణపాఠం నేర్పారు. వాళ్ళందరికీ కూడా ప్రతి విద్యార్థినులకు నీట్ పరీక్ష రద్దయిన అమరవీరులు, చనిపోయిన అమరవీరులు అందరికీ కూడా వారందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, వారందరికీ కూడా విద్యార్థి లోకాన్ని అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా శుభాభివందనలు తెలుపుకుంటూ, మరిన్ని రోజుల లోపల, రాబోయే రోజుల లోపల మరిన్ని సమస్యలపైన మీరు ముందుండి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని నడిపిస్తారని ఆశిస్తూ, జై తెలంగాణ.